First, today we discuss tokens in C language. C language లో ఏమేం టోకెన్స్ ఆఫ్ సి లాంగ్వేజ్ అంటారు అనమాట. ఈ క్వశ్చన్ మీరు అంటే మార్కులను బట్టి మినిమైజ్ చేయాలి. సో టోకెన్ అంటే ఏంటి, సో టోకెన్స్ ఏమేమిటి సి లాంగ్వేజ్లో అనేదాన్ని చెప్పినప్పుడు, టోకెన్ అంటే ఏమి అంటున్నాము అంటే టోకెన్ ఈజ్ ఏ బేసిక్ బిల్డింగ్ బ్లాక్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్. చూడండి, ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ప్రోగ్రామ్ని బిల్డ్ చేయడానికి మనం ఉపయోగించేది ఏంటి అంటే టోకెన్స్. త్రూ టోకెన్స్ వీ కెన్, అంటే ఆల్ ద స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ బిగిన్స్ విత్ ఏ టోకెన్. సో ప్రతి స్టేట్మెంట్ సి లాంగ్వేజ్లో ఉన్న ప్రతి స్టేట్మెంట్ కూడా మనకేంటి అంటే టోకెన్స్. అందుకని టోకెన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ యూజ్డ్ ఇన్ క్రియేటింగ్ ఎ ప్రోగ్రామ్స్ ఇన్ సి. చూడండి, సో ప్రోగ్రామ్స్ అంటే సి లాంగ్వేజ్లో ప్రోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి మనకు కంపల్సరీగా ఏం కావాలి అంటే టోకెన్స్ కావాలి. వీ కెన్ డిఫైన్ టోకెన్స్ యాజ్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఇన్ ఏ లాంగ్వేజ్. టోకెన్ అంటే ఏమంటున్నాం అంటే ఏ టోకెన్ కెన్ బి ఏ స్మాలెస్ట్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఇన్ సి లాంగ్వేజ్. అన్నిటికంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం ఏమంటాము అంటున్నాము అంటే టోకెన్ అంటాం. We cannot create any sentence or statement without using tokens. సో టోకెన్ లేకుండా మనము ఎటువంటి ప్రోగ్రామ్ను కానీ ఏది కూడా క్రియేట్ చేయడానికి వీలవదు. అందుకనే సో ఇట్ ఈస్ ఎ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్లో టోకెన్ అనేది బేసిక్ బిల్డింగ్ బ్లాక్గా చెప్తాం. ద టోకెన్స్ ఇన్ సి లాంగ్వేజ్, దెర్ ఆర్ 6 types ఆఫ్ టోకెన్స్ ఇన్ సి లాంగ్వేజ్. కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, కాన్స్టెంట్స్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్. మొత్తం కూడా మనకి ఎన్ని రకాల టోకెన్స్ ఉన్నాయి అంటున్నాను అంటే 6 types ఆఫ్ టోకెన్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము? కీవర్డ్స్ ఒకటి ఉంది, ఐడెంటిఫైయర్స్ ఉంది, స్ట్రింగ్స్ అని ఉన్నాయి, ఆపరేటర్స్ ఉన్నాయి, కాన్స్టెంట్స్ ఉన్నాయి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటున్నాము అంటే టోకెన్స్ అనే చెప్తున్నాం. కీవర్డ్ అంటే ఏమిటి? ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాము అంటున్నాము అంటే కీవర్డ్స్ అంటాము. చూడండి, సో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాము అంటే కీవర్డ్స్ అంటాం. దీస్ వర్డ్స్ ఆర్ సమ్ ఫిక్స్డ్ మీనింగ్. సో వీటన్నిటికీ కూడా మనకేముంటాయి, ఒక ఫిక్స్డ్ మీనింగ్ ఉంటుంది. అలా ఆల్రెడీ డిఫైన్డ్ అంటే కీవర్డ్స్ ఇన్ సి కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రీ డిఫైన్డ్ ఆర్ రిజర్వ్ వర్డ్స్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. వాటికంటే ఉంటాయి, కంపల్సరీగా ఉంటాయి అన్నమాట. సో కీవర్డ్స్ కెనాట్ బి ఏ వేరియబుల్ నేమ్స్. వేరియబుల్ నేమ్స్ అన్ని కీవర్డ్స్తో బీనే ఉండకూడదు. Keywords are used in variables. It means we are giving, so it's not used in variable names. The keywords are not used. Keywords are not used as the variable names. It means that we are assigning a different meaning to the keyword, so which is not allowed. సో సి లాంగ్వేజ్లో మొత్తం మనకి ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి అంటున్నాము అంటే 32 కీవర్డ్స్ ఉంటాయండి. అంటే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాము అంటున్నాను, కీవర్డ్స్ అంటాం అనమాట. సో కీవర్డ్స్ని వేరియబుల్ నేమ్స్గా ఉపయోగించుకోవడానికి వీలు లేదనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్డ్స్ని, ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాము అంటే కీవర్డ్స్ అంటాము. కీవర్డ్స్ని మనము వేరియబుల్స్గా ఉపయోగించుకోవడానికి వీలు లేదు. సో మనకు సి లాంగ్వేజ్లో ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి అంటే సి లాంగ్వేజ్లో మొత్తం మనకు 32 కీవర్డ్స్ ఉంటాయి. చూడండి, సో సి లాంగ్వేజ్లో మొత్తం ఎన్ని కీవర్డ్స్ ఉంటాయి అంటున్నాను, 32 కీవర్డ్స్ ఉంటాయి. ఏమేమిటి 32 కీవర్డ్స్ అనే దానికి వచ్చినప్పుడు మీరు జనరల్గా బై హార్ట్ చేయాల్సిన పని లేదమ్మా. అంటే మీరు అన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి, అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ ఉందనుకో, ఇఫ్ ఎల్స్ ఆ రెండు ఉంటాయి. చూడండి, ఎల్స్ ఉంది, ఇఫ్ కూడా ఉంటుంది, ఇఫ్ కూడా ఉంది. ఇఫ్ ఎల్స్ ఫస్ట్ డేటా టైప్స్ కాడి నుంచి రండి, మీకు 1 by 1 ఆటోమేటిక్గా వస్తాయి. బై హార్ట్ చేయాల్సిన పని లేదు. డేటా టైప్ అనుకోండి, ఇంట్ ఉంది, ఫ్లోట్ ఉంది, సో క్యార్ ఉంది, ఆ 3 ఉంటాయి ఇక్కడే. అలానే సో మనము నెక్స్ట్కి వచ్చేసే వరకు కంట్రోల్ స్టేట్మెంట్స్కి వచ్చినప్పుడు ఇఫ్ ఎల్స్ స్విచ్ కేస్ ఫర్ వైలు డూ వైలు అవన్నీ ఉంటాయి డిఫాల్ట్. సో ఆపరేటర్స్లో సైజ్ ఆఫ్ ఉంది, సో సైజ్ ఆఫ్ వచ్చేసింది. అలానే మనము
స్టోరేజ్ క్లాసెస్ తీసుకున్నాం అనుకోండి, ఆటో, ఎక్స్టర్న్, రిజిస్టర్, సో స్టాటిక్ అవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. కాన్స్టెంట్స్ డిఫైన్ చేసాం అనుకోండి, కాన్స్ట్, స్ట్రక్చర్స్కి స్ట్రక్ట్, యూనియన్స్కి యూనియన్, ఫంక్షన్ రిటర్న్ చేసుకోవడానికి రిటర్న్. సో ఇవన్నీ కూడా కీవర్డ్స్, ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ ఎన్ను. అందుకని మొత్తం మనకు సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉంటాయండి. ఈ 32 మీరు బైహార్ట్ చేయాల్సిన పని లేదమ్మా, మీకు చెప్తున్నాను కదా. సో మీరు 1 by 1 జాగ్రత్తగా ఆలోచించుకుంటా ఉంటే అన్ని రాయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ డేటా టైప్స్ తీసుకున్నాం. డేటా టైప్స్ ఏంటి? ఇంటీజరు, ఫ్లోటు, సో క్యార్. సో ఇంటీజర్ ఉంది, ఫ్లోట్ ఉంది, క్యార్ ఉంది. ఆ 4 వచ్చినాయి. అలానే డబ్బులు మనకుంది, అన్సైన్డ్, సైన్డ్. అన్సైన్డ్ ఉంటుంది, సైన్డ్ ఉంటుంది. తర్వాత ఆపరేటర్స్లో సైజ్ ఆఫ్ ఉంది, అందుకని సైజ్ ఆఫ్ రాసాము. తర్వాత మనకు స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయనుకోండి, ఇంటూ సో స్టోరేజ్ క్లాసెస్. సో ఏమేమిటి? 4 రకాలు, ఆటో, ఎక్స్టర్న్, సో స్టాటిక్, రిజిస్టర్, ఆ 4 ఉంటాయి. సైన్డ్, అన్సైన్డ్. దాని తర్వాత మనము నెక్స్ట్ లూపింగ్ స్టేట్మెంట్స్కి వెళ్ళాం అనుకోండి. సో ఇఫ్, సో ఎల్స్, స్విచ్, కేసు, డిఫాల్ట్, ఫర్, వైల్, డూ వైల్. సో ఫంక్షన్స్కి వచ్చినప్పుడు రిటర్న్. సో అలా టాపిక్ వైజ్గా ఒక్కోటి మీరు ఆలోచిస్తే ఆ స్టాండర్డ్ నేమ్స్ ఉంటాయి. అలానే స్ట్రక్చర్స్కి వచ్చానుకోండి, స్ట్రక్ట్, యూనియన్. సో ఇలా మనం ఏం చేస్తున్నాము అంటే మొత్తం మనకు సి లాంగ్వేజ్లో ఉన్న కీవర్డ్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ మొత్తం 32 కీవర్డ్స్ ఉంటాయి. ఈ 32 కీవర్డ్స్ని మనం ఏమంటాము అంటున్నా అంటే సో ఇవి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్, వీటన్నిటికీ ఒక స్పెసిఫిక్ మీనింగ్ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనం ఏమంటున్నాము అంటే కీవర్డ్స్ అని. నెక్స్ట్ టోకెన్ ఏంటంటే ఐడెంటిఫైయర్. వాట్ ఈస్ ఐడెంటిఫైయర్? ఐడెంటిఫైయర్ అంటే ఏంటి? Identifiers are used for naming variables. Identifiers అంటే the words that are defined by the users is called as identifiers. Users define చేసే words ని మనం ఏమంటామంటున్నాను? ఐడెంటిఫైయర్స్ అంటాం. సో ఈ ఐడెంటిఫైయర్స్ ఎక్కడ ఉపయోగించుకుంటాము? వేరియబుల్ పేరులో వాడుకోవచ్చు, ఫంక్షన్ పేరుకు వాడుకోవచ్చు, ఎరే పేర్స్ వాడుకోవచ్చు, స్ట్రక్చర్స్ వాడుకోవచ్చు అనమాట. అందుకని ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ ఫర్ నేమింగ్ వేరియబుల్స్. అంటే వేరియబుల్కి పేరు పెట్టడానికి కానీ, ఫంక్షన్స్కి కానీ, ఎరేస్కి కానీ, స్ట్రక్చర్స్కి కానీ. సో సో అంటే మనం బోర్డ్ అని కింద చెప్తాం, ఇట్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ అప్పర్ కేస్ లెటర్స్ అండ్ లోయర్ కేసు అండర్స్కోర్ డిజిట్స్. సో ఏమేమి ఉండొచ్చు? అప్పర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, లోయర్ కేస్ లెటర్స్ ఉండొచ్చు, అండర్స్కోర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు. ఫస్ట్ లెటర్ షుడ్ బి స్టార్టింగ్ లెటర్ షుడ్ బి ఎయిదర్ అండర్స్కోర్ ఆర్ ఆల్ఫాబెట్. ఫస్ట్ లెటర్ కంపల్సరీగా అండర్స్కోర్ కానీ ఆల్ఫాబెట్ కానీ ఉండాలి. వీటికి సంబంధించిన కొన్ని రూల్స్. ద ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ అన్ ఐడెంటిఫైర్ షుడ్ బి ఎయిదర్ ఆల్ఫాబెట్ ఆర్ అండర్స్కోర్. ఫస్ట్ క్యారెక్టర్ ఆల్ఫాబెట్ కానీ అండర్స్కోర్ కానీ, అండ్ దెన్ ఇట్ కెన్ బి అలౌడ్ బై. సో అది తర్వాత ఇట్ షుడ్ నాట్ బి బిగిన్ విత్ ఎనీ న్యూమరిక్ డిజిట్. న్యూమరిక్ డిజిట్స్తో బిగిన్ అయి ఉండటానికి వీలు లేదు. చూడండి, ఇట్ షుడ్ నాట్ బి బిగిన్ విత్ ఎనీ న్యూమరిక్ డిజిట్ అంటే ఎటువంటి డిజిట్స్తో బిగిన్ అయి ఉండకూడదు. ఇన్ ఐడెంటిఫైర్స్ బోత్ అప్పర్ కేస్ అండ్ లోయర్ కేస్ ఆర్ డిస్టింక్ట్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, సి లాంగ్వేజ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? అప్పర్ కేస్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ లోయర్ కేస్. అప్పర్ కేస్ వేరు, లోయర్ కేస్ వేరు. సో అలా చెప్తున్నాం. కామాస్, బ్లాంక్ స్పేసెస్ ఉండటానికి వీలు లేదు. కామాస్ ఆర్ బ్లాంక్ స్పేసెస్ కెనాట్ బి స్పెసిఫైడ్ విత్ ఇన్ ద ఐడెంటిఫైర్స్. కామాస్ కానీ బ్లాంక్ స్పేసెస్ ఉండకూడదు. కీవర్డ్స్ కెనాట్ బి రిప్రజెంట్ యాజ్ ఐడెంటిఫైర్స్. కీవర్డ్స్ ఐడెంటిఫైర్స్ గా రిప్రజెంట్ ఉండకూడదు. మాక్సిమం 31 క్యారెక్టర్స్ ఉండాలి అంటున్నాం. ఐడెంటిఫైర్ షుడ్ బి రిటన్ ఇన్ సచ్ ఎ వే దట్ మీనింగ్ఫుల్, షార్ట్ అండ్ వెరీ ఈజీ టు రీడ్. సో ఎలా రాసుకోవాలంటున్నాము? సో సింపుల్గా ఉండేటట్టు చూడండి, మీనింగ్ఫుల్గా ఉండేటట్టు పెట్టుకోండి. అవి ఒక కీవర్డ్. సో టోకెన్. తర్వాత స్ట్రింగ్ అంటే ఏంటి? ఏ స్ట్రింగ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. ఆల్ ద స్ట్రింగ్స్ ఆర్ టర్మినేటెడ్ విత్ నల్ క్యారెక్టర్స్. స్ట్రింగ్స్ అన్ని కూడా మనం ఏమంటున్నాము? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. కంపల్సరీగా కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఎన్క్లోజ్డ్ విత్ డబుల్ కోట్స్ అని ఉంటాయి మనకు. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. సో ఇలా మనం ఏం చేస్తున్నాము అంటే కీవర్డ్ మనము సో డిఫైన్ చేసుకోవచ్చు. ఫిఫ్టీన్ బైట్స్ రాసుకున్నాను, 10 కాకుండా.
15 bytes of storage. Operators అంటే మీకు ఆల్రెడీ తెలుసు. ఆపరేటర్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ అన్ ఆపరేటర్? An operator is a symbol which is used to perform specific functions. Operator అంటే ఏమంటున్నాను? Operator is a symbol which is used to perform specific operators. The operators are either unary operator, binary operator. Unary operator అంటే ఏంటి? An operator which requires one operand. Such operators are called as unary operators. Plus plus, minus minus, size of, type, ఇవన్నీ కూడా మనం ఏమంటాము అంటున్నామంటే యూనరీ ఆపరేటర్స్ అంటాం. అంటే సో యూనరీ అంటే ఏంటి? an operator which requires one operand. ఒక ఆపరెండ్ మాత్రమే అవసరమైన వాటిని మనం ఏమంటామంటున్నాను? యూనరీ ఆపరేటర్స్ అంటాం. బైనరీ ఆపరేటర్స్ అంటాం. వాట్ ఈస్ బైనరీ ఆపరేటర్స్ అంటే ఏంటి? సో ద ఆపరేటర్స్ విచ్ రిక్వైర్స్ 2 operands, దోస్ ఆపరెండ్స్ ఆర్ కాల్డ్ యాజ్ బైనరీ ఆపరేటర్స్. 2 ఆపరెండ్స్ అవసరమైన వాటిని మనం ఏమంటున్నాం అంటే బైనరీ ఆపరేటర్స్ అంటాము. ఏమేమిటి ఈ బైనరీ ఆపరేటర్స్ అంటే ఇవన్నీ కూడా మీకు మళ్ళీ వస్తాయి అక్కడ కూడా. అలానే కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే ఏంటి? కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ, ఇట్స్ వాల్యూ నెవర్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ అవ్వని వాటన్నిటిని మనం ఏమంటామంటున్నాను? కాన్స్టెంట్ అంటారు. చూడండి, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ, ఇట్స్ వాల్యూ నెవర్ చేంజ్ త్రూఅవుట్ ద ప్రోగ్రామ్. సో త్రూఅవుట్ ద ప్రోగ్రామ్లో డిఫైన్ చేయాలి. 2 రకాలుగా రాసుకోవచ్చు. బై యూజింగ్ కాన్స్ట్ కీవర్డ్ వాడచ్చు, లేకపోతే హ్యాష్ డిఫైన్ ద్వారా చేయొచ్చు. ఇవన్నీ టైప్ అంటే ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోటింగ్ పాయింట్ కాన్స్టెంట్, ఆక్టల్ కాన్స్టెంట్, హెక్సాడెసిమల్, సో క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్. తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్. సో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్ కావచ్చు, పారెంథసిస్ కావచ్చు, లేక కర్లింగ్ బ్రాకెట్స్ కావచ్చు, కామా కావచ్చు, సో హ్యాష్ కావచ్చు, యాస్ట్రిక్ కావచ్చు, టిల్డ్ కావచ్చు, పీరియడ్ కావచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏమంటాము? స్టోరేజ్ కాస్త టోకెన్స్ అంటాం. చూడండి, వాట్ టోకెన్ అంటే ఏంటి? ఏ టోకెన్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఎలిమెంట్ ఇన్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్లో ఉండే ఒక ఇండివిజువల్ ఎలిమెంట్ని మనం ఏమంటామంటున్నాను? టోకెన్ అంటాం. టోకెన్ మనం ఏమంటాము అంటే టోకెన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ యొక్క బేసిక్ బిల్డింగ్ బ్లాక్ అంటాం. ద బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ టోకెన్. సో బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ అన్ని కూడా చెప్పొచ్చు అని చెప్తాము. సో టోకెన్స్ మనం ఏంటి? ద టోకెన్స్ ఇన్ సి లాంగ్వేజ్ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 6 టైప్స్. మొత్తం మనకి ఎన్ని రకాల టోకెన్స్ ఉన్నాయి అంటే 6 టైప్స్ అని చెప్పాము. ఏమేమిటి అంటున్నాము? ఫస్ట్ వచ్చేసి కీవర్డ్స్. కీవర్డ్స్నే రిజర్వ్ వర్డ్స్ అంటాం. కీవర్డ్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమంటాము? కీవర్డ్స్ అంటాము. సో వీటన్నిటికి స్పెసిఫిక్ మీనింగ్ ఉంటాయి. సో కీవర్డ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ వేరియబుల్ నేమ్స్. సో వీ హ్యావ్ టోటల్లీ 32 కీవర్డ్స్ ఉంటాయి. అవన్నీ మనకు రాసుకుంటాం. ఐడెంటిఫైర్స్ అంటే ద వర్డ్స్ దట్ ఆర్ డిఫైన్డ్ బై ద యూజర్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడెంటిఫైర్స్. ఐడెంటిఫైర్స్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ద నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్. స్ట్రింగ్స్ నేమ్స్ ఆఫ్ ద వేరియబుల్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ద ఫంక్షన్స్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ద అరేస్ కావచ్చు, నేమ్స్ ఆఫ్ ద స్ట్రక్చర్స్ కావచ్చు, వీటిని డిఫైన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్, డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్స్. అప్పర్ కేస్ ఈజ్ డిఫర్ ఫ్రమ్ లోయర్ కేస్. ఆల్ ఐడెంటిఫైర్స్ బిగిన్స్ విత్ ఎయిదర్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. సో దానికి సంబంధించిన రూల్స్ పెట్టాం. తర్వాత వచ్చేసి మనం ఏమంటున్నాము? స్ట్రింగ్స్ అన్నాం. స్ట్రింగ్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోట్స్. దాన్ని మనం ఏమంటాము అంటున్నాను? స్ట్రింగ్స్ అన్నాము. తర్వాత వచ్చేసి ఆపరేటర్స్. ఆపరేటర్ అంటే ఏమంటున్నాను? ఆపరేటర్ ఈజ్ ఎ సింబల్ విచ్ ఈస్ యూజ్డ్ టు పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ ఆపరేషన్. దెర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, యూనరీ ఆపరేటర్స్, బైనరీ ఆపరేటర్స్. యూనరీ ఆపరేటర్ అంటే which requires 1 operand is called as unary operator, which requires 2 operands is called as binary operator. సో వాటి గురించి. తర్వాత వచ్చేసి మనకు నెక్స్ట్ స్పెషల్ కాన్స్టెంట్స్. కాన్స్టెంట్ అంటే ఏమంటున్నామంటే ఈజ్ ఎ ఫిక్స్డ్ వాల్యూ, ఇట్స్ వాల్యూ నెవర్ చేంజ్ ఇన్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో చేంజ్ అవ్వని వాటన్నిటిని మనం ఏమంటామంటున్నాను? కాన్స్టెంట్ అంటాము. సో కాన్స్టెంట్స్ని మనం ఏం చేస్తున్నాము అనే దానికి వచ్చినప్పుడు కాన్స్టెంట్స్ మనము సో CONST అనే కీవర్డ్ ద్వారా అయినా రాసుకోవచ్చు, హ్యాష్ డిఫైన్ ద్వారా అయినా రాసుకోవచ్చు కాన్స్టెంట్స్ని. తర్వాత ఈ స్పెషల్ సింబల్స్ ఇవన్నీ కూడా మనకు రాస్తాం. ఇదంతా ఫస్ట్ క్వశ్చన్ అనమాట. సో ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత వచ్చేసి స్టోరేజ్ క్లాసెస్ అంటాం. వాట్ ఈజ్ ఎ స్టోరేజ్ క్లాస్? స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి? మనకి ఎన్ని రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి? స్టోరేజ్ క్లాసెస్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్. సో స్టోరేజ్ క్లాస్ మొత్తం 4 పర్పస్ల కోసం వాడతాం. లైఫ్ టైం
storage class is used to determine the lifetime, visibility, memory allocation and initial value of the variable. చూడండి, ఒక వేరియబుల్ యొక్క లైఫ్ టైం అంటే ఆ వేరియబుల్ ఎప్పటిదాకా ఉంటుంది, ఎప్పటిదాకా ఉండదు. సో విజిబిలిటీ, ఎక్కడ వాడచ్చు, ఎక్కడ వాడకూడదు. మెమొరీ అలొకేషన్, ఎంత స్టోరేజ్ అలొకేట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ అంటే మనం ఏదైనా డిఫైన్ చేయనప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంటుంది అని చెప్పేదాన్ని మనం ఏమంటాము అంటే స్టోరేజ్ క్లాస్ అంటాం. మొత్తం మనకు 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము అంటే ఆటోమేటిక్, ఎక్స్టర్నల్, స్టాటిక్, రిజిస్టర్, 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఏమేమిటి ఆ 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ అంటే ఆటోమేటిక్ ఒకటి, ఎక్స్టర్నల్ ఒకటి, స్టాటిక్ ఒకటి, ఇంకోటి అంటే రిజిస్టర్. ఈ 4 స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి? ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాస్ని మనం ఆటో అనే కీవర్డ్ ద్వారా డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి 4 రాశాను నేను. లైఫ్ టైము, విజిబిలిటీ, మెమొరీ అలొకేషన్ అండ్ ఇనిషియల్ వాల్యూ. ఆ 4 ఇక్కడ చూడండి. లైఫ్ టైము, విజిబిలిటీ అంటే స్కోప్ అమ్మ. విజిబిలిటీ అంటే ఏంటంటే స్కోప్ అని రాయొచ్చు, లేక విజిబిలిటీ. సో స్కోప్ అయినా రాయొచ్చు, విజిబిలిటీ అనమాట. సో స్కోప్ ఆర్ విజిబిలిటీ, డిఫాల్ట్ వాల్యూ అంటే ఇనిషియల్ వాల్యూ, స్టోరేజ్ అంటే ఎక్కడ స్టోర్ చేస్తాము. ఆటోమేటిక్ అనుకోండి, నువ్వు ఇచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే మెయిన్ మెమొరీలో స్టోర్ అవుతుంది, అంటే ర్యామ్లో స్టోర్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఎంత అంటే గార్బేజ్ వాల్యూ ఉంటుంది. డిఫాల్ట్ వాల్యూ ఎంత అంటే గార్బేజ్. స్కోప్ ఏంటి అంటే లోకల్, అంటే ఎక్కడ డిఫైన్ చేసావో అక్కడే ఉపయోగించుకోవచ్చు, అంటే విత్ ఇన్ ద ఫంక్షన్ మాత్రమే వాడుకోవాలి. ఎక్స్టర్న్కి మనం ఏ విధంగా డిఫైన్ చేయాలంటే కీవర్డ్ ఎక్స్టర్న్ అనే కీవర్డ్ ఉపయోగించాలి. ఎక్స్టర్న్ అనే కీవర్డ్ ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఎక్స్టర్న్ వేరియబుల్స్ని రాసుకోవచ్చు. సో దీని వాల్యూ కూడా ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఎంత అంటే 0. ఇది గ్లోబల్ అంటే ఏంటి, ప్రోగ్రాంలో ఎక్కడైనా వాడుకోవచ్చు. ప్రోగ్రాంలో ఎక్కడైనా వాడుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే గ్లోబల్ అంటాం. సో దీని యొక్క వాల్యూ అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ద మెయిన్ ప్రోగ్రామ్, అంటే ఎక్కడ ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు ఉంటుంది దీని వాల్యూ. చూడండి, టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ మే బి డిక్లేర్డ్ ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్. ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. ఎక్కడ దాకా అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దాకా ఉంటుంది. స్టాటిక్ అనుకోండి, వాల్యూ ఎక్కడ స్టోర్ అవుతుంది, ర్యామ్లోనే స్టోర్ అవుతుంది. డిఫాల్ట్ వాల్యూ ఎంత అంటే 0. సో దీని యొక్క స్కోప్ ఏంటి అంటే లోకల్. సో చూడండి, ఇది కూడా టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వాల్యూ ఎప్పుడు దాకా ఉంటుంది అంటే టిల్ ద ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. రిటైన్ వాల్యూ బిట్వీన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. సో ఆ వాల్యూ అలాగనే ఉంటుంది అనమాట. అందుకని మల్టిపుల్ ఫంక్షన్ కాల్ చేసినా కానీ ఆ వాల్యూ అలాగనే ఉంటుంది. రిజిస్టర్ అనుకోండి, బై యూజింగ్ ద కీవర్డ్ రిజిస్టర్. ఎక్కడ స్టోర్ అయితే అంటున్నా అంటే CPU రిజిస్టర్లో స్టోర్ అయితే. గార్బేజ్ వాల్యూ, లోకల్, విత్ ఇన్ ద ఫంక్షన్. ఇవి 4 పాయింట్స్. ఇక్కడ ఏ అయితే నేను 4 డిఫైన్ చేశానో, లైఫ్ టైము, విజిబిలిటీ, మెమొరీ అలొకేషన్ అండ్ ఇనిషియల్ వాల్యూ, అవే ఇక్కడ టేబులర్గా రాశాం. తర్వాత అవే మళ్ళీ ఇక్కడ మనం ఏం చేసాం అంటే పాయింట్స్గా కూడా రాసాం, అంతకంటే లేదు. ఇక్కడ ఏదైతే ఉందో అదే మళ్ళీ పాయింట్స్గా రాసాం. ఆటోమేటిక్ వేరియబుల్స్ ఆర్ అలొకేటెడ్ మెమొరీ ఆటోమేటికల్లీ ఎట్ రన్ టైమ్. The visibility of the automatic variable is limited to block within the block where they are defined. Block ante function ide within the local. Alane the scope of the automatic variable is limited to within the block which they are defined. Ekkadaithe undi automatic variables are initialized with a garbage value. So ikkada rasam already garbage value ante ive malla meer kavalante 4 points ga rayachu. So automatic variables in the case of automatic variables, the value of the variable is stored in main memory. Second point, so the default initial value of the automatic variable is garbage value. The visibility of the scope of the variable is local. That means which can be used within the function where they are defined. Lifetime, the value of the variable is persist until the function is completed. So అదే మనం రాసాం. అవే 4 పాయింట్స్ అని రాసాం. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆటోమేటిక్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ కాబట్టి మనం రాయవలసిన పని లేదు. ఒకవేళ మీరు ఏదైనా రాసే పని అయితే రాసుకోవచ్చు. ఇక్కడ ముందు కీవర్డ్ ఏం పెట్టచ్చు, ఆటో అని పెట్టుకొని రాసుకోవచ్చు. బై డిఫాల్ట్ వాల్యూ ఏంటంటే ఆటోమేటిక్ వేరియబుల్స్. అలానే స్టాటిక్ అనుకోండి, కీవర్డ్ ముందు ఏముండాలి, స్టాటిక్ అని పెడతాం, అంతకంటే లేదు. చూడండి, సో స్టాటిక్ వేరియబుల్స్కి ముందు కీవర్డ్ ఏముండాలి, స్టాటిక్ అని పెడతాం.
సో రిజిస్టర్కి అయితే ముందు రిజర్వ్డ్ ఏమి ఉండాలి, రిజిస్టర్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తెచ్చుకోండి. సో ఆ వేరియబుల్కి ముందు అవి పెట్టుకుంటే వెళ్ళిపోతే చాలు మీరు. అలానే ఎక్స్టర్నల్కి అయితే కీవర్డ్ ఏం రాసుకోవాలి మీరు, ఎక్స్టర్నల్ అని పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనకి ఏంటి అంటే 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ కానీ ఇది కానీ. అంటే ఇలా మనకి ఏంటి అంటే కీవర్డ్ ముందు ఎక్స్టర్నల్కి అయితే మనం కీవర్డ్ ఏం పెడతాము, ఎక్స్టర్నల్ అని పెట్టుకుంటాం. ఈ విధంగా మనకి ఏంటి అంటున్నాము అంటే సో 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. చూడండి, సో స్టోరేజ్ క్లాస్ అంటే ఏంటి? ద స్టోరేజ్ క్లాసెస్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్, ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ద లైఫ్ టైమ్, visibility, memory allocation and the initial value of the variable. Variable యొక్క initial value, memory allocation, visibility, lifetime. 4 types of storage classes ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాం మనము? ఆటోమేటిక్ స్టోరేజ్ క్లాసు, ఎక్స్టర్నల్ స్టోరేజ్ క్లాసు, స్టాటిక్ స్టోరేజ్ క్లాసు, రిజిస్టర్ స్టోరేజ్ క్లాసు. సో ఇదంతా మనకు దాని గురించి అన్నమాట. సో చిన్న ఇవే పాయింట్ వైజ్గా రాశాను. ఇక్కడ రాసిన ఈ 4ని మళ్ళీ పాయింట్ వైజ్గా రాశాను. ఒక చిన్న ఎగ్జాంపుల్, నువ్వు ఏబిసి 3 వేరియబుల్స్ తీసుకోండమ్మా. 3 వేరియబుల్స్ తీసుకొని ఆటోమేటిక్ అయితే అన్నిటికి ముందు ఆటో పెట్టండి, రిజిస్టర్ అయితే ముందుటికి రిజిస్టర్ అని పెట్టుకోండి, స్టాటిక్ అయితే ముందు స్టాటిక్ అని పెట్టుకోండి. ఆ డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ డిఫాల్ట్ వాల్యూస్ 0 అయితే 0, గార్బేజ్ వాల్యూస్ అయితే గార్బేజ్ వాల్యూస్ వేసేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ అనుకోండి, మీరు ఎక్కడైనా డిఫైన్ చేసి యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్. సో ఈ విధంగా మనకి ఏంటి అంటున్నాము అంటే 4 రకాల స్టోరేజ్ క్లాసెస్ ఉన్నాయి. ఇది సెకండ్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ స్టోరేజ్ క్లాసెస్ ఇన్ సి లాంగ్వేజ్. తర్వాత థర్డ్ క్వశ్చన్, data types, bulletin data types. What is the data type? What are the bulletin data types? Bulletin data types ఏమేమిటి ఉన్నాయి అనే దానికి మనం ఇక్కడ చెప్తాం. సో డేటా టైప్ ఏం చెప్తుంది, వాట్ ఆర్ ద డిఫరెంట్ డేటా టైప్స్. సో డేటా టైప్ అంటే ఏమంటున్నాము, ఏ డేటా టైప్ విల్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ అలౌడ్ ఇన్ ద లాంగ్వేజ్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఇవ్వచ్చు. చూడండి, ఏ డేటా టైప్ విల్ స్పెసిఫై ద టైప్ ఆఫ్ డేటా దట్ ఈస్ అలౌడ్ ఇన్ ద లాంగ్వేజ్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా అంటే మనం ప్రోగ్రామ్లో ఎటువంటి టైప్ ఆఫ్ డేటా ఇవ్వచ్చు. వాట్ ఈస్ ద మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ, మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత. ద స్టోరేజ్ అలొకేటెడ్ ఫర్ ద వేరియబుల్, ఆ వేరియబుల్కి ఎంత స్టోరేజ్ అలొకేట్ అవుతుంది. చూడండి, దీన్ని మనం బులెటిన్ డేటా టైప్స్ అని కూడా అంటాం. సో ఎంత స్టోరేజ్ అలొకేట్ అవుతుంది అని చెప్తుంది అనమాట. ద వేరియబుల్స్ ఇక్కడ మనకు చూడండి, దేర్ ఆర్ 3 types ఆఫ్ బులెటిన్ డేటా టైప్స్. మనకి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయి అంటున్నాము అంటే 3 రకాల బులెటిన్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము అంటే రిజిస్టర్ డేటా టైపు, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైపు, క్యారెక్టర్ డేటా టైప్, 3 రకాలు ఉన్నాయి. రిజిస్టర్ డేటా టైప్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి చూడండి. సో మనకు 3 రకాల డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాం అంటే ఇంటీజర్ డేటా టైప్స్ ఒకటి, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఒకటి, ఇంకోటి అంటే క్యారెక్టర్ డేటా. ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి, ఎలా డిఫైన్ చేయాలి. అండ్ ఇంటీజర్ డేటా టైప్ అంటే ఏంటి అంటే దానికి ఉన్నప్పుడు ఇంటీజర్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ చూడండి, ఇంటీజర్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్స్ ని స్టోర్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే ఇంటీజర్ డేటా టైప్స్ అనేది ఉపయోగిస్తుంది. ఇంటీజర్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఇంటీజర్. అండ్ ఇంటీజర్ ఈజ్ ఎయిదర్ సైన్డ్ ఇంటీజర్ ఆర్ అన్సైన్డ్ ఇంటీజర్. సైన్డ్ ఇంటీజర్ ఉండొచ్చు, అన్సైన్డ్. +5 సైన్డ్ ఇంటీజర్, -5 సైన్డ్ ఇంటీజర్. ఊరకు 5 అని రాసా అనుకోండి, అన్సైన్డ్ అనమాట. అందుకని మనకి ఏంటి అంటున్నా అంటే ద ఇంటీజర్ డేటా టైప్ ఈజ్ ఎయిదర్ సైన్డ్ ఇంటీజర్ ఆర్ అన్సైన్డ్ ఇంటీజర్. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్స్. మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాల ఇంటీజర్ డేటా టైప్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 3 types ఆఫ్ ఇంటీజర్ డేటా టైప్స్. దే ఆర్ షార్ట్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్. మనకి ఎన్ని రకాలు ఉన్నాయంటే 3 రకాలు ఉన్నాయని చెప్తున్నాము. ఏమేమిటి ఆ 3 రకాలు? షార్ట్ ఇంటీజర్ ఉంది, లాంగ్ ఇంటీజర్ ఉంది. ఏంటి డిఫరెన్స్ అంటే ఎంత స్టోరేజ్ అలొకేట్ అవుతుంది, మినిమం వాల్యూ ఎంత, మ్యాక్సిమం వాల్యూ ఎంత, డిఫరెన్స్ అదే తేడా చూడండి. సో షార్ట్ ఇంటీజర్ అనుకోండి, ఇన్ ద కేస్ ఆఫ్ షార్ట్ ఇంటీజర్ ద కంపైలర్ విల్ అలొకేట్ 8 bits ఫర్ ద 16-bit మిషన్స్. 16-bit మిషన్స్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా ఏంటంటే 16-bit మిషన్, 32-bit మిషన్ ఉంటుంది. 16-bit మిషన్ అయితే 8 bits ఆఫ్ స్టోరేజ్. 8 bits అంటే ఎంత, 1 byte. 8 bits of storage will be allocated for an integer. The range of the integer is 0 to అంటే signed unsigned అయితే ఎంత అంటే 0 to ఎన్ని బిట్స్ అయితే అలొకేట్ అవుతుందో అన్ని బిట్స్ 2 power 8 - 1 బేస్ లోంచి, ఎందుకని 0 నుంచి కౌంట్ చేశాం.
అన్సైన్డ్ అనుకోండి, ఒక బిట్ తీసేయండి, ఒక బిట్ తీసేసి 8లో ఒక బిట్ తీసేసి ఎంత 7, అందుకని -2^7 to 2^7-1. అదే ఇంటీజర్ అనుకోండి 16 బిట్స్, అప్పుడు అన్సైన్డ్ ఇంటీజర్కి రేంజ్ ఎంత అంటే 0 to 2^16-1. అదే సైన్డ్ ఇంటీజర్ అనుకోండి -2^15 to 2^15-1. లాంగ్ ఇంటీజర్ అనుకోండి, లాంగ్ ఇంటీజర్ అయితే 32 బిట్స్, 32 బిట్స్ అయినప్పుడు అన్సైన్డ్ ఇంటీజర్ అనుకోండి 0 to 2^32-1. సైన్డ్ అయితే -2^31 to 2^31-1. ఇది 3. సో ఈ 3 కూడా ఇంటీజర్ డేటా టైప్స్. ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ అనేది దేనికి అంటున్నాం అంటే, ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఉపయోగిస్తాం. ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూస్ అంటే ఏంటి మనకు? సో డెసిమల్ వాల్యూస్. సో మనకు 3 రకాల ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము అంటే, ఫ్లోట్, డబుల్, లాంగ్. ఫ్లోట్ అయితే ఏంటి, ఎంత స్టోరేజ్ అలొకేట్ అవుతుంది అంటే 32 బిట్స్. డబుల్ అయితే ఎంత అంటే 64 బిట్స్. లాంగ్ డబుల్ అయితే 80 బిట్స్. ఆ రేంజ్ అనేది గుర్తుపెట్టుకోవాలమ్మా. ఫ్లోట్ కనుకోండి 3.4e - 38 to 3.4e + 38, అంటే +38 అంటే 10^38 అని మీనింగ్. అదే డబుల్ కనుకోండి 1.7e - 308 to 1.7e + 308. అలానే మనకు లాంగ్ డబుల్ అనుకోండి, లాంగ్ డబుల్ అయితే 1.7e - 4932 to 1.7e + 49. క్యారెక్టర్ డేటా టైప్ అయితే ఏంటి అంటే, ఫర్ ఈచ్ క్యారెక్టర్ ద సిస్టమ్ విల్ allocate 1 byte. ద క్యారెక్టర్ ఈజ్ ఆల్సో బోత్ సైన్డ్ అండ్ అన్సైన్డ్. ఇన్ ద కేస్ ఆఫ్ signed, the system will the value is -2^7 to 2^7-1. In the case of unsigned, it will 0 to 2^8-1 ఉంటుంది. సో ఆ చెప్పిన మొత్తం కూడా ఒక టేబులర్ ఫామ్లో రాశాను. చూడండి, అక్కడ ఏదైతే చెప్పానో అవి చెప్పిన అన్నీ కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఒక టేబులర్ ఫామ్లో రాశాను. అందుకని షార్ట్ ఇంటీజర్, అన్సైన్డ్ షార్ట్ ఇంటీజర్, ఇంటీజర్, అన్సైన్డ్ ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్, అన్సైన్డ్ లాంగ్. బై డిఫాల్ట్ సైన్డ్, అందుకని ఫ్లోట్, డబుల్, లాంగ్ డబుల్, సైన్డ్ క్యారెక్టర్, అన్సైన్డ్ క్యారెక్టర్, ఆ వాల్యూస్ ఈ టేబుల్ ఒకటి నేర్చుకుంటే ఆ థియరీ అంతా రాసేయచ్చు మీరు. అంటే ఇక్కడ మీకు పెద్దానికి షార్ట్ కట్లో ఒక టేబుల్ లాగా రాసిస్తున్నాను. సో ఈ టేబుల్ నేర్చుకున్నారనుకోండి, ఆ థియరీ అంతా రాసుకోవచ్చు మీరు, అందుకంటే ఏం లేదు. సో ఇక్కడ క్వాలిఫైయర్స్ అని ఉన్నాయి. సో ఎక్స్ప్లెయిన్ క్వాలిఫైయర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అంటాం. సో క్వాలిఫైయర్స్ అంటే ఏంటి మనకు అంటే, మనకేంటి అంటున్నా, సి లాంగ్వేజ్ చెప్పినప్పుడు మనము క్వాలిఫైయర్స్ అని కూడా చెప్తుంటాం. ఎక్స్ప్లెయిన్ క్వాలిఫైర్ ఇన్ సి లాంగ్వేజ్. టైప్ క్వాలిఫైయర్స్ ఆర్ ద కీవర్డ్స్ యూజ్డ్ టు మాడిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వేరియబుల్స్. చూడండి, సో ఒక వేరియబుల్ యొక్క ప్రాపర్టీని మార్చడానికి మనం ఏం చేస్తాము అంటే క్వాలిఫైయర్స్ అనేది ఉపయోగిస్తాం. జనరల్గా ఈ ఇంట్ ఏ అన్నానండి, అంటే సపోజ్ ఇంట్ సమ్ అన్నానండి. సో సమ్ అనేది ఒక వేరియబుల్ అన్నాము, ఆ వాల్యూ ఏం చేయొచ్చు, దాంట్లో ఇంటీజర్ స్టోర్ చేయొచ్చు. సో స్టోర్ చేసిన వాల్యూని మార్చకుండా చేయాలి అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, నేను క్వాలిఫైయర్ డిఫైన్ చేసుకోవాలి. మార్చాల్సి వచ్చింది అనుకోండి, వాలటైల్. అందుకని మనకి ఏంటి అంటున్నాము అంటే, సి లాంగ్వేజ్ ద టైప్ క్వాలిఫైయర్స్ ఆర్ ద కీవర్డ్స్ యూజ్డ్ టు మాడిఫై ద ప్రాపర్టీస్ ఆఫ్ ద వేరియబుల్స్. వేరియబుల్ యొక్క ప్రాపర్టీస్ని మాడిఫై చేయడానికి మనం ఏం చేస్తాము అంటే క్వాలిఫైయర్స్ ఉపయోగిస్తాము. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దేర్ ఆర్ 2 types ఆఫ్ క్వాలిఫైయర్స్. మనకు 2 రకాలు ఉంటాయి. ఏమేమిటి అంటున్నాం అంటే, కాన్స్టెంట్, వాలటైల్. కాన్స్టెంట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో కాన్స్టెంట్ క్వాలిఫైయర్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ కాన్స్టెంట్ వేరియబుల్స్. కాన్స్టెంట్స్ని డిఫైన్ చేయడానికి కాన్స్టెంట్ వాడతాము. Once we can define the constant variable, its value never change during the program execution. సో ఒకసారి మీరు కాన్స్టెంట్ అని రాసుకున్నారు అనుకోండి, ఇప్పుడు x = 10 అని రాసా అనుకోండి, ఇంకా ఈ x వాల్యూని మీరు మార్చడానికి వీలు లేదు. ఒకవేళ ఎప్పుడైనా మారిస్తే ఆటోమేటిక్ సిస్టమ్ ఏమవుతుంది, ఎర్రర్ వస్తుంది. అందుకని చూడండి, క్రియేట్స్ ఎన్ ఎర్రర్. ముందు x = 10 అన్నాను కాన్స్టెంట్. సో తర్వాత ఈ x వాల్యూ నేను 100 చేద్దామన్నాను అనుకోండి, చేయనిది. ఒకవేళ మనం కానీ చేస్తున్నాము అనుకోండి, సిస్టమ్ ఏం చేస్తుంది, ఎర్రర్ ఇస్తుంది. అలానే వాలటైల్ ఏంటి అంటే, మనం రాసాం అనుకోండి, వీ కెన్ మాడిఫై ద బై డిఫాల్ట్ ద వేరియబుల్ టైప్ ఈస్ వేరియబుల్ ప్రాపర్టీస్ వాలటైల్. బై డిఫాల్ట్ ఏంటంటే వాలటైల్ది మార్చాల్సి వచ్చింది అనుకోండి, సో మనం ఏం చేస్తాము అంటే కాన్స్టెంట్. ఈ రెండింటిని మనం ఏమంటాం అంటే క్వాలిఫైయర్స్ అంటాం అనమాట. సో ఎక్స్ప్లెయిన్ క్వాలిఫైయర్స్ ఇన్ సి లాంగ్వేజ్ అన్నారు అనుకోండి, సో ఈ 2 రాసుకుంటాం. క్వాలిఫైయర్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎ వేరియబుల్.
ఒక వేరియబుల్ యొక్క ప్రాపర్టీస్ని చేంజ్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటున్నా అంటే క్వాలిఫైర్స్ని ఉపయోగిస్తాము. మనకు మెయిన్గా 2 రకాల క్వాలిఫైర్స్ ఉన్నాయి. ఈ 2 కూడా మనం ఏంటి అంటున్నాం అంటే కాన్స్టెంట్ క్వాలిఫైర్, అలానే ఇంకోటి ఏమిటి అంటున్నాము అంటే